ధర్మస్థలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జనంపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ ధర్మస్థలంతో పాటు వీరేంద్ర హెగ్డేపై తప్పుడు కథనం ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేసింది ఓ వర్గం. రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ధర్మస్థల్లో భారీగా పోలీసుల మోహరింపు కొనసాగింది. ధర్మస్థల్లో కవరేజ్కి వెళ్ళిన యూట్యూబ్ జర్నలిస్టులు అలాగే మీడియా ఛానల్ ప్రతినిధులపై స్థానికంగా కొంతమంది దాడి చేశారు. తమ ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ కొంతమంది గ్రూపుగా గ్యాంగ్గా ఏర్పడి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ దాడిలో అజయ్ అంచన్ అలాగే అభిషేక్ అలాగే సంతోష్ అనే వ్యక్తులపై 5 గంటల ప్రాంతంలో ధర్మస్థల పంగళ రోడ్లో దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ధర్మస్థల ఆలయాన్ని దాని ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే అతని సోదరుడు హర్షేంద్ర కుమార్లపై అనుచిత వ్యాఖ్యలు అవమానకర రీతిలో కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఓ గుంపు యూట్యూబర్లపై దాడి చేసింది. ఇక ఈ దాడిలో యూట్యూబర్లు గాయపడ్డారు. ఈ సంఘటన ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకసారిగా ఈ దాడిలో ఆ కెమెరాలు కూడా పగిలిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. మరో వీడియోలో దాదాపు 6 గుర్తు తెలియని వ్యక్తుల బృందం స్థానిక భాష అయిన తులులో దుర్భాషలాడుతూ ఏ వీడియో తీస్తున్నారు, ఈ క్షేత్రం గురించి మీరు ఖచ్చితంగా ఏం చెప్పాలనుకుంటున్నారంటూ బూతులు తిట్టినట్టుగా మనకు కనబడుతుంది. కెమెరాలను లాక్కుంటున్నారు. అలాగే ఆ ప్రాంతంలో మీడియా ప్రతినిధులపై దాడులు కూడా చేస్తున్నట్టుగా మనకు అర్థమైంది. ఒకసారి ఆ స్పాట్ విందాం. దాడి వార్త వ్యాపించడంతో ఆ యూట్యూబర్ల మద్దతుదారులు కూడా సంఘటనా స్థలంలో గుమిగూడారు. ధర్మస్థల ఆలయ మద్దతుదారులమని చెప్పుకునే మరో బృందం సమీపంలోని ఎవరైతే బాధితురాలు సౌజన్య మృతురాలు ఉన్నారో ఆమె ఇంటి దగ్గరలో ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్న ఆ యూట్యూబర్లపై దాడికి ప్రయత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆ ఘర్షణలో వారు సౌజన్య ఫోటో ఉన్న ఆమె మామ విఠల్ గౌడ కారును కూడా ధ్వంసం చేశారు. ఒక్కసారిగా పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు 2 సార్లు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీని తర్వాత రాత్రి 7:45 ఈ 2 గ్రూపులు కూడా ధర్మస్థల పోలీస్ స్టేషన్ మధ్య ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటూ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. 2 వైపులా నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. సో చాలా కాలంగా యూట్యూబర్లు ఆలయాన్ని అలాగే అక్కడి మేనేజ్మెంట్ను కించపరుస్తున్నారంటూ కొంతమంది గుంపు అక్కడ యూట్యూబర్లను కానీ మీడియా ప్రతినిధులను కానీ ఆ ప్రాంతంలో షూటింగ్ చేయకుండా ఆ ప్రాంతంలో ఎలాంటి ఫుటేజ్ తీయకుండా దాడికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. సో ధర్మస్థల సామూహిక అంత్యక్రియల కేసును మీడియా ఇతరులు కవర్ చేయకుండా నిరోధించాలని కోరుతూ వీరేంద్ర హెగ్డే అలాగే ఆయన సోదరుడు హర్షేంద్ర కుమార్ బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. అయితే జూలై 18న అది ఆ నిషేధం విధిస్తూ కోర్టు మధ్యంతర తాత్కాలిక నిషేధం విధించింది.
ఈ మొత్తం వ్యవహారంలో గుడ్ల ర్యాంపేజ్ అనే ఛానల్ నడుపుతున్న అజయ్ అంచన్ అలాగే కర్ణాటక హైకోర్టులో ట్రయల్ కోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్ను సవాల్ చేశారు. దీంతో అతనికి అజయ్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. సో బెంగళూరు ట్రయల్ కోర్టు ఆగస్టు 6న హర్షేంద్ర కుమార్కు మంజూరు చేసిన తాత్కాలిక ఇంజెక్షన్ను పొడిగించడానికి కూడా నిరాకరించింది. ఇప్పుడు అజయ్ అంచన్ను టార్గెట్ చేసి ఇక్కడ దాడి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద మీరు చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం ధర్మస్థలంలో చోటు చేసుకున్న లాఠీ చార్జ్ సంబంధించిన దృశ్యాలు. ఓవైపు మీడియా ప్రతినిధుల బృందం, వారికి అనుకూలంగా వచ్చినటువంటి మద్దతుదారులు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అక్కడి లోకల్ గ్రూప్స్గా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా పరస్పరం దాడులకు పాల్పడంతో పోలీసులు 2 సార్లు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు బెనక ఆసుపత్రి బయట మరొక శాటిలైట్ ఛానల్ జర్నలిస్టు అలాగే కెమెరామెన్లపై కూడా దాడి జరిగినట్టు చెప్తున్నారు. అక్కడ కూడా భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. సువర్ణ న్యూస్ అనే ఒక శాటిలైట్ ఛానల్ సంబంధించినటువంటి జర్నలిస్టులపై కూడా దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మీడియా ప్రతినిధులకు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని గుంపులకు మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఇక దర్యాప్తు ప్రదేశాల్లో విలేకరులపై, ముఖ్యంగా ఆ యూట్యూబర్లపై అలాగే మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. దీన్ని డీ గ్యాంగ్గా చెప్తున్నారు. డీ గ్యాంగ్లోని పలువురు సభ్యులు మీడియా సభ్యులపై రాళ్లు రువ్వుతున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నట్టుగా కొంతమంది జర్నలిస్టులు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను షేర్ చేస్తున్నారు. డీ గ్యాంగ్ అనేది ధర్మస్థలంలోని ఆటో రిక్షా డ్రైవర్ల సమూహాన్ని ఇక్కడ డీ గ్యాంగ్గా చెప్తున్నారు. వారి వాహనాలపై డీ అక్షరం పెయింట్ చేయబడినట్టుగా తెలుస్తోంది. మొదట్లో ధర్మస్థల సమాజాన్ని సూచించడానికి ఉద్దేశించిన ఈ లేబుల్ ఇప్పుడు వారి చర్యలపై పెరుగుతున్న అబ్జర్వేషన్ మధ్య ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఆన్లైన్లో ఈ వీడియోలన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి, వైరల్గా మారుతుంది. కొంతమంది ఆటో డ్రైవర్లు అవును మేము డీ గ్యాంగ్ ఈ ట్యాగ్ను గర్వంగా ధరిస్తున్నామంటూ చెప్పుకుంటున్నట్టుగా కొన్ని స్థానిక మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. తమ ప్రజలను రక్షించడానికి తాము ఇక్కడ ఉన్నాము, ప్రైవేట్ సెక్యూరిటీగా వ్యవహరిస్తామంటూ కూడా ఆ డీ గ్యాంగ్ సభ్యులు చాలా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ధర్మస్థల సామూహిక ఖనన దర్యాప్తు చుట్టూ మీడియా కవరేజ్ పెరిగిన తర్వాత ఈ డీ గ్యాంగ్ సభ్యులు బయట వ్యక్తులను, ముఖ్యంగా జర్నలిస్టులు అలాగే యూట్యూబర్లను నిరోధించడం తమ బాధ్యతగా తీసుకున్నట్టుగా చాలామంది ఆరోపణలు వస్తున్నాయి. ఇక వారి చర్యలు మీడియాను అడ్డుకోవడం లేదా ఆ సాక్షుల్ని బెదిరించడం వంటి విమర్శలను ప్రస్తుతం మనకు సూచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. హింసాత్మక దాడి నేపథ్యంలో ఇక ఈ సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలంటూ అటు మానవ హక్కుల న్యాయవాదులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఇక దాడి చేసిన వారిపై అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని తెలుస్తోంది. ఇక స్థానిక వార్తా ఛానళ్ళ జర్నలిస్టులతో పాటు స్వతంత్ర యూట్యూబ్ ఛానళ్ళ జర్నలిస్టులు కూడా ఇప్పుడు ఈ బాధితులుగా మారుతున్నారు, దాడి బాధితులుగా మారుతున్నారు. తక్షణం వాళ్ళంతా కూడా తమకు రక్షణ కల్పించాలంటూ
డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ విజిల్ బ్లోయర్గా మారిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఒక్కసారిగా ధర్మస్థల పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ మీడియా కూడా దీనిపై ఫోకస్ చేసింది. దీంతో దర్యాప్తు వేగంగా జరుగుతుంది. సిట్ అధికారుల బృందం చాలామంది తవ్వకాలు జరుపుతున్నారు. గత వారం రోజులకు పైగా జరుపుతున్న తవ్వకాల్లో కొన్ని ఆధారాలు బయటపడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఈ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు మీడియా ప్రతినిధులకు అనుకూలంగా కొంతమంది, అలాగే అక్కడ కవరేజ్ చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా మరికొంతమంది స్థానికంగా అక్కడ రాళ్ళు రుగుతూ గొడవలు దిగారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తత చోటు చేస్తుంది. ఒక్కసారి ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు మళ్ళీ చూద్దాం. సో ధర్మస్థలలో ఏం జరుగుతుంది అసలు? నిజంగా ధర్మస్థలలో జరుగుతున్న దర్యాప్తును కొంతమంది లోకల్ గ్యాంగ్స్ అడ్డుకుంటున్నారా? కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడికి దిగుతున్న సందర్భాలు చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది? అక్కడ మీడియా ప్రతినిధులంతా గగ్గోలు పెడుతున్నారు. చాలామంది ఆసుపత్రులు పాలయ్యారు ఆ రాళ్ల దాడిలో. ఆ లోకల్ గ్యాంగ్స్ చేస్తున్న సడన్ అటాక్స్తో ఒకసారిగా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్న పరిస్థితి. చాలామంది గాయపడ్డారు, ఆసుపత్రి పాలయ్యారు, కెమెరాలు పగిలిపోయాయి. యూట్యూబర్లు కావచ్చు, ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అక్కడ కవరేజ్ చేస్తున్న ప్రాంతంలో వాళ్ళపై దాడులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. వారం గడిచిన తర్వాత కొంత అరాచక శక్తులు వాళ్ళపై దాడులు చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. సో మొత్తం మీద వాస్తవాలను బయటపెట్టే క్రమంలో మీడియా కవరేజ్కి వెళ్తున్న సందర్భంలో అక్కడ దాడులు జరుగుతున్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తున్న దానికి సంబంధించిన దృశ్యాలు ఇక్కడ మీడియాకు మద్దతుగా కొంతమంది లోకల్ గ్యాంగ్స్, కొంతమంది అసలు ఏంటి, ఎందుకు ఈ మిస్టరీ, చాలా బాహాటంగా ఇప్పటి వరకు ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణలు ఇప్పుడు చాలా ఓపెన్గా ప్రూవ్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు స్టేషన్లకు వెళ్ళి ఆ ప్రాంతంలో మాకు ఇలా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మా కుటుంబ సభ్యులు లేక ఇంకెవరో బాధితులుగా ఉన్నారు, వాళ్ళపై దర్యాప్తు చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళని ఏదో రూపంలో వాళ్ళపై దాడులు చేయడమో, హత్యలు చేయడానికి ప్రయత్నించడమో, వాళ్ళని వాహనాలతో ఢీకొట్టడమో లేదా గాయపరచడమో ఇట్లాంటివి చేసినట్టుగా మనకు ఇప్పటివరకు ఆ ఫిర్యాదుల ఆరోపణలు విన్నాం. కానీ ఇప్పుడు ఈ ఫిర్యాదులు కూడా పక్కన పెడతాం. దర్యాప్తు జరుగుతున్న తీరును కవరేజ్ చేసడానికి వెళ్తున్నటువంటి ఆ బాధితులతో మాట్లాడడానికి వెళ్తున్న మీడియా ప్రజలపైన ఏకంగా దాడులు, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఇది నిజంగా చాలా ఓపెన్గా, ఎంత ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ గ్యాంగ్స్ అసలు ఎవరు, దీని వెనుక ఎవరున్నారు, ఏం జరుగుతుందో నిజంగా ఇప్పటికీ అంత చిక్కని పరిస్థితి. పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఈ రెండు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి. మొన్నటిదాకా ఆ ధర్మస్థల అధికారి వీరేంద్ర హెగ్డే అనే సోదరుడు హర్షేంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో తమను అప్రతిష్ట పాలు చేసే కొన్ని ఛానళ్ల పైన నిషేధం విధించాలంటూ చేసిన ప్రయత్నాలు కొంతవరకు బెంగళూరు సిటీ కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. కానీ దానిపై ఈ అజయ్ అనే వ్యక్తి, ఒక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫైట్ చేశారు. అజయ్ చేసిన ఫైటింగ్కు మద్దతుగా కోర్టు కూడా నిలిచింది. హైకోర్టు చివరికి ఆయనకు అనుకూలంగా దీనిపై ఆ ఇంజెక్షన్ ఆర్డర్ని తొలగించింది. కానీ దాని తర్వాత నార్మలైజ్ అయిపోయింది, మళ్ళీ మీడియా కూడా వెళ్తుంది. కానీ ఇప్పుడు ఆ అజయ్ని టార్గెట్ చేస్తారు. ఆయనతో పాటు మరికొంతమంది యూట్యూబర్లు, కొంతమంది వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతినిధులను కూడా కెమెరాలు పగలగొట్టారు, వాళ్ళపై దాడులు చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది అసలు? ధర్మస్థలంలో నిజంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందా? పోలీసులు ఇప్పుడు కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులకి రక్షణ కల్పించే పరిస్థితులు ఉన్నాయా? నిజంగా మీడియా ధైర్యంగా వెళ్ళి అక్కడ కవరేజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ధర్మస్థలంలో అరాచకం జరుగుతోందా? మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేయండి.